This is the continuation topic for previous session, that is looping concepts. In previous session we are discussing about what is loop and how many types of loops are there, and we discussing about while loop and do while and for loop in detail. In this lecture we are discussing about nested for loop, and jumping statements. What are the jumping statements in Java? There are three types of jumping statements are there: go to, break, and continue. We are discussed detail in this lecture. We discuss about nested for loop. What is nested? Nested means within a loop. Already we learn about nested if, means if within a if we can define another if, that is nested if. In looping also we can define nested loops. We are discussing about nested for loop. When a for statement is executed within another for statement, then it is called nested for statement. ఒక ఫర్ లూప్ స్టేట్మెంట్ లోపల అగైన్ బాడీ ఆఫ్ ద లూప్లో బాడీ ఆఫ్ ఫర్ లూప్లో అగైన్ ఇంకొక ఫర్ లూప్ని డిఫైన్ చేస్తే ఆ లూప్ని ఏమంటామంటే నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సింటాక్స్ చూడండి: ఫర్ ఇనిషియలైజేషన్ 1, కండిషన్ 1, semicolon, increment or decrement. Within the for loop body we can write another for loop, that is for initialization 2, condition 2, increment or decrement. Inner block of statement. Inner block of statements means inner declaration of for loop. Outer block statements means for initialization 1 for loop statements. ఇక్కడ 2 ఫర్ లూప్స్ని డిఫైన్ చేస్తామండి. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఇనిషియలైజేషన్ 1, కండిషన్ 1, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఉన్నది. ఆ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ని ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజేషన్ 2, కండిషన్ 2, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఈ లోపల పార్ట్ అంటే ఈ ఫర్ లూప్ లోపల మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇన్నర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ ఇన్నర్ లూప్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే కండిషన్ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ ఇన్నర్ లూప్లో వర్కింగ్ జరుగుతుంది. వన్స్ ఇన్నర్ లూప్లో మనకి కండిషన్ ఫాల్స్ అయ్యాక అగైన్ గో టు అవుటర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, దెన్ ఇంక్రిమెంట్ పార్ట్, దెన్ కంట్రోల్ గో టు ఇంక్రిమెంట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫర్ లూప్ అండి. ఫస్ట్ ఫర్ లూప్లో మనం చేసిన ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వెళ్తుంది, ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ కండిషన్ 1 చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ 1 true, again control goes to inner for loop. For each outer loop, the inner loop will be executed for n times, then total number of loops are m into n అండి. ఈ ఇన్నర్ ఫర్ లూప్ని మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఎరేకి మ్యాట్రిక్స్ అరేస్ తీసుకుంటాం కదా, 2 డైమెన్షనల్ అరేలోకి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇన్నర్ ఫర్ లూప్ నెస్టెడ్ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అదే చెప్తున్నారు, ఫర్ ఈచ్ అవుటర్ లూప్ ద ఇన్నర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ n టైమ్స్, దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ m into n. Now discussing about nested for loop flow chart. In this we are discussing how to control pass from one position to another position. First one, initialization of a variable name. Already we discussing about for loop initialization 1 and condition 1, increment or decrement within the first for loop, and again we define another for loop for initialization 2 and condition 2, increment or decrement, and body of the for loop inner block of a statements. First one, ఇనిషియలైజేషన్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ నుంచి కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుందండి, కండిషన్ 1 దగ్గరికి వెళ్తుంది. కండిషన్ 1 ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఎలా రాస్తున్నామంటే కండిషన్ ఫర్ అవుటర్ లూప్, అంటే బయట ఉన్న లూప్ యొక్క కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏమవుతుంది, ఫ్లో అనేది నెక్స్ట్ లోపల మనం రాసిన ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ పార్ట్కి వెళ్ళి నెక్స్ట్ అక్కడ కండిషన్ని చెక్ చేస్తాం. ఓకేనండి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది,
మొత్తం ఆ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోయి మనకి అవుటర్ ఫర్ ఎండ్కి వచ్చేస్తుంది. అంటే ఫర్ లూప్ యొక్క ఓపెన్ క్లోజింగ్ ఉంటాయి కదండి, క్లోజ్ బ్రేసెస్ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏమున్నాయో అక్కడికి కంట్రోల్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే అగైన్ చెక్ విత్ ఇన్నర్ ఫర్ లూప్ కండిషన్. అగైన్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే నాకు ఏమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అవుతాయి. మొత్తం ఆ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ అన్నీ అయ్యాక నాకు ఏమవుతుంది, ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. అప్పుడు మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ప్రొసీజర్ జరిగాక మళ్ళీ ఏమవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ కండిషన్నే చెక్ చేస్తుంది. అగైన్ మళ్ళీ ట్రూ అనుకోండి, మళ్ళీ సేమ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అవుతాయి. అగైన్ ఇంక్రిమెంట్ పార్ట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. అగైన్ చెక్ విత్ కండిషన్. ఇన్నర్ ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇలా సేమ్ ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఇన్నర్ ఫర్ లూప్ బయట నుంచి మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ ఉంది కదండి, ఆ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి దాని తర్వాత మనకి అవుటర్ ఫర్ లూప్లో ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత మనకి ఏ పార్ట్కి వెళ్తుందంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్కి వెళ్తుందండి. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్ళి ఐదర్ ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది ఆర్ డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అవుతుంది. అగైన్ చెక్ విత్ కండిషన్ 1ని చెక్ చేస్తుంది. అగైన్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. ట్రూ అయితే సేమ్ యాజ్ యూజువల్ ప్రాసెస్. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, అవుటర్ ఫర్ లూప్ నుంచి మనకి కంట్రోల్ అనేది బయటకు వచ్చేసి అవుటర్ ఫర్ లూప్ కింద ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్. Now look on to the example of nested for loop. In this nested for loop example, we define class Greek shows. Next, public static void main string args. Within the main class, we can define nested for loop for int I equal to 1, semicolon I less than or equal to 5 and I plus plus. Again for loop int j equal to 1, j less than or equal to 4, j plus plus. System.out.print I value, system.out.print /n అని రాసాం. ఫస్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది, ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేసాం. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ కాబట్టి ఫర్ లూప్ బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఏముంది, బాడీ లోపల ఫస్ట్ స్టేట్మెంట్ అగైన్ ఫర్ లూప్ ఉంది. అగైన్ ఇక్కడ నేను వేరే వేరియబుల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇప్పుడు j వాల్యూ 1తో నేను కండిషన్ చెక్ చేస్తున్నాను. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, అగైన్ ట్రూ కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ లోపలికి వస్తుంది. వచ్చి నాకు ఏమవుతుంది, ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, సింగిల్ స్టేట్మెంట్ ఉంది. దట్ ఈస్ system.out.print అని చెప్పి ఐ వాల్యూని నేను ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. నవ్ ఐ వాల్యూ ఎంతండి, 1. ఓకేనండి, నవ్ ఐ వాల్యూ 1 ప్రింట్ అయింది. అగైన్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఏమవుతుంది, j ప్లస్ ప్లస్. నవ్ j వాల్యూ 1, 1 ప్లస్ 1 దట్ ఈస్ 2. అగైన్ చెక్ విత్ కండిషన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, అగైన్ ట్రూ. అగైన్ కంట్రోల్ comes to system.out.println. In that we write I value. Now I value again still print 1. ఓకేనండి, ఐ వాల్యూ మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఐ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ ఓన్లీ జే వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ అగైన్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్. నౌ జే వాల్యూ 2, 2 ప్లస్ 1 దట్ ఈస్ 3. అగైన్ చెక్ విత్ కండిషన్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, అగైన్ ట్రూ. అగైన్ ప్రింట్ system.out.print. In that statement also we can print I value that is 1. Again j increment, j 3 plus 1 that is 4, 4 less than or equal to 4. ఓకే అండి, ట్రూ కాబట్టి అగైన్ మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నౌ ఐ వాల్యూ స్టిల్ 1. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. జే వాల్యూ ఎంతంటే 4 ప్లస్ 1 5, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 దట్ ఈజ్ ఫాల్స్ కాబట్టి మనకి నెక్స్ట్ ఆ ఫర్ లూప్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటండి, system.out.print /n అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, సెపరేటర్స్. ఆ సెపరేటర్స్ /n మీనింగ్ ఏంటంటే న్యూ లైన్ అండి. అంటే మనకి ఇప్పటికి ఎన్ని వన్స్ ప్రింట్ అయ్యాయి, 1 1 1 1 అని 4 వన్స్ ప్రింట్ అవుతాయి. దాని తర్వాత /n అన్నాను కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అయ్యే నాకు సెకండ్ లైన్లో అంటే న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి.
అగైన్ కంట్రోల్ గోస్ టు ఇంకా స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి కంట్రోల్ మూవ్స్ టు ఇంక్రిమెంట్ పార్ట్, దట్ ఈజ్ I ప్లస్ ప్లస్. నౌ I వాల్యూ 1 plus 1, that is 2. Again check with condition 2 less than or equal to 5. Again true. Again comes to inner block and again same procedure repeated until first for loop. Outer for loop condition is false. ఇలా అవుటర్ ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు సేమ్ ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతుందండి. ప్రతిసారి కూడా మనకి ఫస్ట్ స్టేజ్లో I వాల్యూ 1 కాబట్టి 4 టైమ్స్ ఇక్కడ లూప్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 4 1s ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్లో I వాల్యూ 2 అవుతుంది కాబట్టి 4 2s ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 3 4s మనకి ప్రింట్ అవుతాయి. అగైన్ 4 4 వాల్యూస్, అగైన్ 5 4 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా అండి. This is the example for nested for loop. In previous lecture and in this lecture we are fully discussed about looping concept. ఈ లూపింగ్ కాన్సెప్ట్ నుంచి మనకి బేసిక్గా క్వశ్చన్స్ ఏ టైప్ అడగొచ్చు అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ అని చెప్పి అడిగారు అనుకోండి, మొత్తం మీరు ఎస్ఏ క్వశ్చన్ అయితే మొత్తం లూప్స్ గురించి రాయాలి. అంటే ఫర్ లూప్ రాయాలి, డూ వైల్ రాయాలి, వైల్ గురించి రాయాలి. అంటే సింటాక్స్ రాస్తారు, అంటే డిస్క్రిప్షన్ రాయాలి, సింటాక్స్ రాయాలి, ఎగ్జాంపుల్స్ విత్ ఫ్లో చార్ట్స్. ఈ 3 స్టేట్మెంట్స్కి సంబంధించి అంటే 3 లూపింగ్కి సంబంధించిన వాటి గురించి డీటెయిల్డ్గా రాయాలి. అలా కాకుండా స్పెసిఫిక్గా మనకి ఒక లూప్ నేమ్ ఇచ్చేసి రాయమంటే మనం ఆ లూప్కి సంబంధించినవి మాత్రం రాసినా సరిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫర్ లూప్ అంటే జస్ట్ ఫర్ లూప్ అంటే ఏంటో, ఫస్ట్ లూపింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటో రాసుకోవాలి, నెక్స్ట్ ఫర్ లూప్ అంటే రాస్తాము, నెక్స్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్, నెక్స్ట్ ఫ్లో చార్ట్ అండ్ లాస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఓకేనా అండి. Now discuss last topic in control statement, that is jumping statements. In this lecture we are discussing about overview of jumping statements. How many types of jumping statements are there and what is the syntax and what is the flowchart and examples for those jumping statements. Jumping statements. There are the 3 different controls used to jump from one program statement to another and make the execution of programming procedure fast. జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి 3 డిఫరెంట్ కంట్రోల్స్ ఉన్నాయండి. ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి వెళ్ళడానికి అలాగే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ని ఫాస్ట్ చేయడానికి ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే గో టు స్టేట్మెంట్, వన్ ఈజ్ గో టు స్టేట్మెంట్, సెకండ్ వన్ బ్రేక్ స్టేట్మెంట్స్ అండ్ థర్డ్ వన్ కంటిన్యూ స్టేట్మెంట్. These are the statements in jumping statements. Now discuss about go to statement. Go to label. The go to statement transfers control to any other statement within the same function in C program or Java program. They reduce program reliability and make program difficult to maintain. ఓకేనండి. గో టు స్టేట్మెంట్స్ అనేది కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే ప్రోగ్రాంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి, అంటే సమ్ స్టేట్మెంట్స్ని మనం స్కిప్ చేసి ఎలాంటి చెక్ విత్ కండిషన్ చెక్ చేయక్కర్ లేకుండా మనం ఒక స్టేట్మెంట్ నుంచి మనం ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అవ్వాలి అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 స్టేట్మెంట్స్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి లేదా స్కిప్ అవ్వాలి. ఎలాంటి కండిషన్ చెక్ చేయకుండా మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ దిస్ జంపింగ్ స్టేట్మెంట్స్ వీ కెన్ జంప్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు అనదర్ స్టేట్మెంట్ అండి. సింటాక్స్ వచ్చేసి గో టు లేబుల్ నేమ్ కొలన్. లేబుల్ నేమ్ అనేది మనం ఐడెంటిఫైయర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి ప్రీవియస్ టాపిక్స్లో. ఐడెంటిఫైయర్కి నేమింగ్ ఎలా అయితే ఇస్తామో సేమ్ ఇక్కడ గో టులో రాసిన లేబుల్ నేమ్ కూడా సేమ్ అవే రూల్స్ని ఫాలో అవుతూ నేమింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ
గో టు పక్కన మనం లేబుల్ నేమ్ అని చెప్పి రాస్తాం కదండి, అది ఏ నేమ్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్స్ రాశారనుకోండి, సేమ్ కింద రాసేటప్పుడు లేబుల్ నేమ్ కూడా సేమ్ అదే క్యాపిటల్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లేబుల్ నేమ్ అని ఇచ్చాను, క్యాపిటల్ ఎల్ ఏ, రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఇచ్చాను. లేబుల్ నేమ్లో ఎలాంటి స్పేసెస్ ఇవ్వలేదు, అండర్ స్కోర్ ఇవ్వలేదు. ఇప్పుడు సేమ్ అదే ఫార్మేట్లో నేను కింద కూడా రాస్తాను, లేబుల్ నేమ్ స్టేట్మెంట్స్ అని. ఇక్కడ నాకు ఈ స్టేట్మెంట్ గో టు లేబుల్ కొలన్ అని చెప్పి రాగానే నాకు లేబుల్ నేమ్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడికి నాకు కంట్రోల్ అనేది మూవ్ అయిపోతుంది. అంటే ప్రోగ్రాంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ అవుతున్నాం కదండి, కాబట్టి గో టు ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ జంపింగ్ స్టేట్మెంట్. Now look onto the flow chart of go to statement. In this statement 1, statement 2, statement 3 are there. అంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1, 2, 3 ఉన్నాయండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2కి వచ్చింది కంట్రోల్ ఫ్లో అనేది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 నుంచి కంట్రోల్ ఫ్లో అనేది ఎక్కడికి వెళ్తుంది, స్టేట్మెంట్ 3 వెళ్తుంది. స్టేట్మెంట్ 3 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను గో టు స్టేట్మెంట్ 1 అని రాశాను. ఇప్పుడు కంట్రోల్ అనేది ఫ్లో అనేది నాకు గో టు స్టేట్మెంట్ 1 నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టేట్మెంట్ 1 అని నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంట్రోల్ అనేది మూవ్ అవుతుందండి. ఓకేనండి. అంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే నాకు స్టేట్మెంట్ 3 కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా నేను స్టేట్మెంట్ 3 రీచ్ అయిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నాను, గో టు స్టేట్మెంట్ 1 అని ఉంది. గో టు స్టేట్మెంట్ 1 అనేది ఎక్కడుంటే అక్కడికి నాకు కంట్రోల్ అనేది వెళ్తుందండి. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ అండ్ వర్కింగ్ ఆఫ్ గో టు స్టేట్మెంట్. టైప్స్ ఆఫ్ గో టు స్టేట్మెంట్స్. The go to is of two types. One is conditional and the other one is unconditional. Also, jump can be either in forward direction and backward direction. ఇక్కడ మనకి గో టు స్టేట్మెంట్స్ 2 టైప్స్ కింద డివైడ్ చేస్తున్నామండి, కండిషనల్ ఆర్ అన్కండిషనల్ స్టేట్మెంట్. వన్ ఈజ్ కండిషనల్ అండ్ అనదర్ వన్ ఈజ్ అన్కండిషనల్. అలాగే మనం ఆల్సో జంపింగ్, వీ కెన్ పర్ఫామ్ జంపింగ్ ఐదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కానీ ఫార్వర్డ్ డైరెక్షన్లో కానీ మనం ఈ గో టు స్టేట్మెంట్ని యూజ్ చేసి స్టేట్మెంట్స్ అనేవి అంటే ప్రోగ్రాంలో ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అవ్వచ్చు. ఓకేనండి. ద 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గో టు స్టేట్మెంట్ ఈజ్ ఫార్వర్డ్ గో టు అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్వర్డ్ గో టు. Let's now discuss about forward go to statement. In this, control moves forward at a specified label either according to a condition or without condition. ఓకేనండి. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఫార్వర్డ్గా మనకి ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అవుతుంది. ఈ జంపింగ్ అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే కండిషన్ చెక్ చేస్తూ అయినా జరగచ్చు, లేదా అన్కండిషనల్ కండిషన్ని బేస్ చేసుకుని అయినా జంపింగ్ అనేది జరుగుతుంది. ఫార్వర్డ్ జంపింగ్ అనేది లేదా ఫార్వర్డ్ గో టు స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది, లేదా కండిషన్ లేకపోయినా కూడా మనకి వర్క్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్మెంట్ 1, 2, 3, 4, 5 అని చెప్పి స్టేట్మెంట్ తీసుకున్నాను. ఫార్వర్డ్ గో టు అయితే మనకి ఎలా అవుతుందంటే ఫార్వర్డ్ జంపింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఫార్వర్డ్ గో టు స్టేట్మెంట్ జంపింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1, 2, 3 రాశాను. నెక్స్ట్ నేను ఏం రాసుకున్నాను, గో టు లేబుల్ అని చెప్పి రాశాను. దాని తర్వాత 4, 5 స్టేట్మెంట్స్ రాసుకున్నాను. నెక్స్ట్ నేను లేబుల్ రాసుకున్నానండి. లేబుల్ అనేది నాకు పైన స్పెల్లింగ్ గో టు లేబుల్ స్పెల్లింగ్ ఎలా అయితే ఉందో కింద కూడా సేమ్ అలాగే ఉండాలి. ఆ లేబుల్లో నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, అది స్టేట్మెంట్ 6 అని రాశాను. ఇప్పుడు నాకు ఫార్వర్డ్ జంపింగ్ అంటే ఏమవుతుంది, జస్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం రాసుకున్నాను, గో టు లేబుల్ అని చెప్పి నేను రాసుకున్నాను. ఎలాంటి కండిషన్ రాయట్లేదు, జస్ట్ నేమ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఆ లేబుల్ అనే ప్లేస్కి నాకు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది మూవ్ అవుతుంది. అంటే నాకు స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5 స్కిప్ అయిపోయి నాకు లేబుల్ అనే నేమ్ దగ్గరికి వెళ్ళి నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే అండి స్టేట్మెంట్ 6 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి, అదే చెప్తున్నాను. నోట్ దట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ 1, 2, 3 ద కంట్రోల్ మూవ్స్ టు ద స్పెసిఫైడ్ లేబుల్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 6. In C language, label name is either
ఏ సింగిల్ క్యారెక్టర్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. సింగిల్ క్యారెక్టర్ అయినా రాయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా రాయొచ్చు. సి ప్రోగ్రామ్లో మనం ఏం రాస్తామంటే ఐదర్ సింగిల్ క్యారెక్టర్నైనా యూస్ చేస్తాము, లేదా కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ యూస్ చేస్తాము నేమింగ్ ఇవ్వడానికి. లేదు మనం ఇక్కడ ఏంటి జావాలో వచ్చేసరికి మనం ఐడెంటిఫైర్కి ఏ నేమింగ్ ఇస్తామో ఆ నేమింగ్తో కూడా మీరు లేబుల్ నేమ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్, బ్యాక్వర్డ్ గో టు స్టేట్మెంట్. The backward go to or backward jump moves the control back to the specified address. మనకి బ్యాక్వర్డ్ అంటే మనం ఏం చేస్తామంటే అండి, సేమ్ మనం ఇందాక ఎలా రాసుకున్నామో అలా. అంటే ఫార్వర్డ్ అంటే మనకి ముందుకి జంప్ అవుతుంది, అదే బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్స్ జంప్ అవుతుంది. అది ఇది సేమ్ సింటాక్స్ సేమ్. అక్కడ మన స్టేట్మెంట్స్ 1 2 3 4 5 6 అండ్ సో అని రాసుకున్నాం. థర్డ్ తర్వాత మనకి ఫోర్త్ స్టేట్మెంట్లో గో టు లేబుల్ అని చెప్పి సంథింగ్ రాసుకుని గో టు లేబుల్ అని చెప్పి రాసాము. నెక్స్ట్ 4 5 స్కిప్ చేసుకుని లేబుల్ అని చెప్పి నేమింగ్ ఇచ్చి దాని పక్కన స్టేట్మెంట్ 6 ఇచ్చాం. అంటే మనకి 4 5 స్కిప్ అయిపోయి 6th స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా బ్యాక్వర్డ్ అంటే ఇప్పుడు ఫస్ట్ నేను లేబుల్ స్టేట్మెంట్ 1 అని చెప్పి ఇచ్చాను. ఒకటి ఫస్ట్ది లేబుల్ అని నేమ్ పెట్టిన అందులో స్టేట్మెంట్ 1 ఇచ్చాను. నార్మల్గా నాకు స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక జంపింగ్ స్టేట్మెంట్ గో టు అనేది వన్ ఆఫ్ ద కీవర్డ్ అండి. కీవర్డ్ మీన్స్ స్పెసిఫిక్ వర్క్ ఏదైతే ఉందో మనకి ఆ వర్డ్కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అండ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఆల్రెడీ కోడింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ప్రీ డిఫైన్ అంటే సిలో అయితే హెడర్ ఫైల్స్ అంటాము, ఇక్కడ వచ్చేసరికి ప్యాకేజెస్లో ఉంటాయి. ఓకేనండి. గో టు లేబుల్ సెమికోలన్ అనగానే నాకు ఏమవుతుంది అంటే లేబుల్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. నాకు ఎక్కడుంది లేబుల్ అనేది స్టేట్మెంట్ 1 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ మళ్ళీ కంట్రోల్ అనేది వెళ్తుందా లేదా, అగైన్ లేబుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అగైన్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అగైన్ మళ్ళీ లేబుల్ దగ్గరికి వస్తుంది, అగైన్ వస్తుంది. ఓకేనండి. ఇలా మనం బ్యాక్వర్డ్ కావాలితే బ్యాక్వర్డ్ యూస్ చేయొచ్చు గో టు స్టేట్మెంట్ని, లేదు ఫార్వర్డ్ గో టు యూస్ చేయాలి అంటే ఫార్వర్డ్ గో టు యూస్ చేయొచ్చు. గో టు ఈజ్ ద వన్ ఆఫ్ ది జంపింగ్ స్టేట్మెంట్లో వన్ ఆఫ్ ది టైప్ అండి. జంప్ అంటే వీ క్యాన్ జంప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ప్రోగ్రామ్. ఓకేనండి. ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి మనం జంప్ అవ్వడానికి ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూస్ అవుతాయి. Let us see the example of go to statement. Public class go to success, and in that class we can define public static void main method, and in that 1 system.out.print go to and printable, 2 system.out.print j అని ప్రింట్ అవ్వాలి. నేను ఇక్కడ గో టు 4 సెమికోలన్ అని చెప్పాను. అంటే నాకు కంట్రోల్ అనేది ఈ లైన్ నుంచి నాకు ఎక్కడికి వెళ్తుంది, 4 అని చెప్పి ఎక్కడైతే ఉందో లేబుల్ నేమ్ అక్కడికి వెళ్తుంది. 4 అనేది నాకు ఎక్కడుంది, గో టు 5లో 4 అనేది ఉంది. అక్కడ నాకు system.out.print అని చెప్పి ఫోకస్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది, నాకు ఆ వర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏతుందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందండి, 3 ఉంది. ఓకే, 3 దగ్గరికి వెళ్తాం. 3 దగ్గరికి మళ్ళీ కంట్రోల్ అనేది ఇక్కడ ముందు చూసుకుంటే మీకు ఫార్వర్డ్ వస్తుంది. సరిగ్గా చూడండి, గో టు 4 అన్నాను కాబట్టి 3 స్కిప్ అయిపోయి నాకు థర్డ్ స్టేట్మెంట్లో ఉన్నది స్కిప్ అయిపోయి నెక్స్ట్ 4 అనే లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. 4 అనే లేబుల్ నాకు ఎక్కడుంది, system.out.print అని చెప్పి ఫోకస్ అని చెప్పి ఉన్న స్టేట్మెంట్ దగ్గర 4 ఉంది. కాబట్టి నాకు స్టేట్మెంట్స్ అనేవి 3 system.out.print అనేది స్కిప్ అయిపోతుంది, గో టు 5 అనేది స్కిప్ అయిపోతుంది. ఫర్ స్టేట్మెంట్ అవుట్ ఫోకస్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, గో టు 3 అని చెప్పుంది. 3 అనే లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. నాకు 3 అనే లేబుల్ ఎక్కడుంది, ఫార్వర్డ్లో లేదు, బ్యాక్వర్డ్లో ఉంది. కాబట్టి నాకు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, అగైన్ బ్యాక్ వెళ్ళి 3 దగ్గరకు వస్తుంది. 3 దగ్గర నేను ఏం రాశాను, 3 system.out.print అనే స్టేట్మెంట్ రాశాను. ఆ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ చేయమంటున్నాను, 2017 అనేది ప్రింట్ చేయమంటున్నాను. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుందండి.
నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, నాకు గో టు 5 అని చెప్పి ఉంది. అంటే 5 అనే లేబుల్ ఎక్కడైతే ఉందో అక్కడ కంట్రోల్ అనేది వెళ్తుంది. కంట్రోల్ అక్కడికి వెళ్ళి అక్కడ నాకు ప్రింట్ఎఫ్లో ఏముంది, నాకు ఒక సింబల్ ఉంది, ఆ సింబల్ని ప్రింట్ చేయమంటుంది. దాని తర్వాత స్టేట్మెంట్స్ ఏముంటే అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి నాకు ఏమవుతుంది అండి, అవుట్పుట్ వచ్చేసి ఫోకస్ 2017 నాకు ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది వస్తుంది. ఓకేనండి, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ గో టు స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ బ్రేక్ స్టేట్మెంట్. నార్మల్గా బ్రేక్ అంటే మీనింగ్ ఏంటండి, మనకి అంటే సమ్ క్విట్. బ్రేక్ అంటే ఏంటి, సమ్ నార్మల్గా మన థియేటర్స్కి వెళ్ళినా లేదా టీవీస్లో చూసిన బ్రేక్ అంటే ఏంటండి, కంటెంట్కి మధ్యలో మనకి ఏమొస్తుంది, సమ్ గ్యాప్ వస్తుంది. ఓకేనా అండి, బ్రేక్ అంటే సమ్ టర్మినేషన్ కానీ లేదా హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీటెడ్ ఆర్ ఫుల్ వర్క్ కంప్లీటెడ్ అయితే మనకి హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయినప్పుడు మనకి బ్రేక్ అనేది వస్తుంది. ఓకేనా అండి, ఇక్కడ మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ అక్కడ ఎలా బ్రేక్ యూజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా ఒక వర్క్ లేదా ఒక కండిషన్ ఇస్తామండి. ఇఫ్ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి కండిషన్ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోవాలి, మనకు అవసరం లేదు అన్నప్పుడు బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేశారనుకోండి. ఈ బ్రేక్ అనే జంపింగ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తే ఈ బ్రేక్ కింద మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాశారో అన్ని స్టేట్మెంట్స్ కూడా స్కిప్ అయిపోయి ఈ బ్రేక్ అనే కీవర్డ్ మనకి ఏ ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ మధ్యలో ఉందో అక్కడి నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఆ లూప్ నుంచి లేదా ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అది బ్రేక్ యొక్క యూజ్. మనం బ్రేక్ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తామంటే స్విచ్ కేసెస్లోని ఇఫ్లో యూస్ చేయొచ్చు, లేదా లూపింగ్ కాన్సెప్ట్లో యూస్ చేయొచ్చు, ఎక్కడైనా మీరు చేయొచ్చు. బ్రేక్ స్టేట్మెంట్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. అదే చెప్తున్నారు. మనం బ్రేక్ అనే ఈ స్టేట్మెంట్స్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అండి, స్విచ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేయొచ్చు, ఇఫ్ స్టేట్మెంట్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ద స్టేట్మెంట్ విల్ క్విట్ ఫ్రమ్ ద లూప్ దెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చుకుని ఆ కండిషన్ ట్రూ అయితే ఆ లూప్ నుంచి మనకి కంట్రోల్ అనేది బయటకు వచ్చేయాలి అన్నప్పుడు మనం ఏ జంపింగ్ స్టేట్మెంట్ని రాస్తాము అంటే బ్రేక్ అనే జంపింగ్ స్టేట్మెంట్ని రాస్తామండి. బ్రేక్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే స్మాల్ లెటర్స్లో BREAK, బ్రేక్ సెమీకోలన్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ బ్రేక్. ద స్టేట్మెంట్ యూజ్డ్ విత్ ఇన్ డూ వైల్ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్లో రాసి మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫర్ ఇనిషియలైజేషన్ 1, కండిషన్ 1, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. నెక్స్ట్ ఫర్ విత్ ఇన్ ద లూప్ నేను స్టేట్మెంట్ 1 రాసుకున్నాను, ఇఫ్ కండిషన్ 2 రాసుకున్నాను. ఈ ఇఫ్లో ఉండే కండిషన్ 2 అనేది ట్రూ అయిందనుకోండి, నాకు బ్రేక్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ లూప్ క్లోజ్ చేసుకుని స్టేట్మెంట్ X రాసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిషియలైజేషన్ ఇచ్చిన కండిషన్ 2 అయింది, నాకు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి నాకు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఓపెన్ క్లోజింగ్ పారాన్సిస్ లేవు కాబట్టి ఇఫ్ నెక్స్ట్ మనకి ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ స్కిప్ అయ్యి దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి నాకు బ్రేక్ అనే స్టేట్మెంట్ నాకు స్కిప్ అయిపోయి స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ నాకు అగైన్ కంట్రోల్ గోస్ టు ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. అగైన్ కండిషన్ చెక్ చేశాను, అగైన్ కండిషన్ ట్రూ అయిందండి. అగైన్ నాకు ఏమవుతుంది, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ చెక్ చేశాను, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాశాను, బ్రేక్ రాశాను. నాకు బ్రేక్ అనే కీవర్డ్ నాకు ఏ లూప్లో అయినా ఎన్కౌంటర్ అయితే నాకు ఏమవుతుంది అంటే నాకు కంట్రోల్ అనేది ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏ బ్లాక్లో ఉన్నాను, ఫర్ లూప్ బ్లాక్లో ఉన్నాను. అక్కడి నుంచి నాకు బయటకు వచ్చేసి స్టేట్మెంట్ X అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, స్టేట్మెంట్ 3, 4 అనేవి స్కిప్ అయిపోతాయండి. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ బ్రేక్. బ్రేక్ యొక్క వర్కింగే ఇక్కడ ఫ్లో చార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ కండిషనల్ కోడ్ ఇందాక రాసిన మనం ఎగ్జాంపుల్కి అండి కండిషన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్త్ అనుకోండి, నెక్స్ట్ వన్ కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, అగైన్ మళ్ళీ నేను చెక్ కండిషన్ చేసుకుంటున్నాను. కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ కోడ్ అనేది ఫాల్స్ అయితే నాకు ఎక్కడికి రావాలి, బ్రేక్ వచ్చేలా రాసుకున్నాను అనుకోండి. నాకు కండిషన్ అనేది ఫస్ట్ కండిషనల్ కోడ్ అనేది ఫాల్స్ అయితే
బ్రేక్ రావాలి అన్నప్పుడు బ్రేక్ వచ్చి నాకు ఇక్కడ ఉండే దాని కింద ఉండే కండిషన్ అనేది చెక్ అవ్వదు. నాకు కండిషన్ చెక్ అయితే ట్రూ అయితే సమ్ కోడ్ వర్క్ అవుతుంది, ఫాల్స్ అయితే సమ్ కోడ్ వర్క్ అవుతుంది. అవి రెండు కాకుండా బ్రేక్ తర్వాత నుంచి నాకు ఏమవుతుందండి, బ్రేక్ రాగానే నాకు అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్. నౌ లెట్ us discuss about break statement example. Public class Java break statement. Within the class we can define main function, that is public static void main string args, and within the main function we declared int list array. లిస్ట్ అని చెప్పి ఒక అరేని డిక్లేర్ చేశానండి. అరేలో నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చానంటే 5 వాల్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఇంట్ ఐ కొలన్ లిస్ట్. ఓకేనండి, ఐ వాల్యూని లిస్ట్ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఐ ఈక్వల్ 30 బ్రేక్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకేనండి, ఇక్కడ నేను చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి, ఇంట్ ఐ అని చెప్పి ఒక వాల్యూ ఇచ్చాను. అంటే ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 తీసుకున్నాను అనుకోండి ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు. అరే ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 అండి, 0 to 5. ఇక్కడ నేను 0 to 5 అంటే ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేస్తున్నప్పుడు 0 పొజిషన్లో ఉండే వాల్యూ ఈక్వల్ లిస్ట్లో ఉండే ఫస్ట్ వాల్యూ ఈక్వలా కాదా అని చూసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముంది, ఇఫ్ ఐ ఈక్వల్ 30. ఐలో నాకు ఎంత వాల్యూ ఉందండి, 10 ఉంది. 10 ఈక్వల్ 30 కాదు, కాబట్టి నాకు బ్రేక్ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో ఐ వాల్యూని ప్రింట్ చేయమంటాను. నా ఐ వాల్యూ ఎంతండి, 10. అగైన్ నాకు ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, వాల్యూ అనేది నెక్స్ట్ పొజిషన్ని పాయింట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ పొజిషన్ ఏంటి, అరే లిస్ట్ ఆఫ్ 1 పొజిషన్. లిస్ట్ ఆఫ్ 1 పొజిషన్లో వాల్యూ ఎంత ఉందండి, 20 ఉంది. 20లో ఆ 20 వాల్యూ ఈక్వల్ 30 అని చెక్ చేసుకుంటున్నాను. 20 వాల్యూ ఈక్వల్ 30 కాదు, కాబట్టి బ్రేక్ యాక్టివేట్ అవ్వదు. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నాకు ప్రింట్ అయ్యి నాకు ఏ ఆఫ్ 1 వాల్యూలో ఉన్న లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత అండి, 20. కాబట్టి నాకు 20 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అగైన్ నాకు ఇక్కడ అగైన్ ఏంటి, ఇంక్రిమెంట్ పార్ట్ జరిగింది. నెక్స్ట్ అరేలో ఉన్న థర్డ్ వాల్యూని గెట్ చేసుకుంటున్నాను. నౌ లిస్ట్లో ఉండే వాల్యూ ఐలో స్టోర్ అయింది. ఐ వాల్యూ ఎంత అండి, 30. ఇప్పుడు నౌ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐ ఈక్వల్ 30. ఐలో ఎంత ఉంది, నాకు 30 ఉంది. 30 ఈక్వల్ టు 30, దట్ ఈజ్ ట్రూ. కాబట్టి నాకు ఏ స్టేట్మెంట్ యాక్టివేట్ అవుతుంది, బ్రేక్ యాక్టివేట్ అవుతుంది. బ్రేక్ నాకు ఒకసారి యాక్టివేట్ అవ్వగానే బ్రేక్ పని ఏంటండి, బ్రేక్ నాకు ఏ లూప్లో అయితే ఉందో ఆ లూప్ నుంచి నాకు కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసాక నాకున్న నాకు ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఏ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి కంట్రోల్ అనేది నాకు ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది నాకు ఏమొస్తుంది, ఓన్లీ 10, 20 మాత్రమే ప్రింట్ అవుతాయి. రిమైనింగ్ మనకి ఇంకా నాకు కండిషన్ చెక్ చేసుకోవడానికి ఇంకొక 2 ఛాన్సెస్ ఉన్నా కూడా అవి చెక్ చేయకుండానే నాకు ప్రాసెస్ అనేది క్విట్ చేసి బయటకు వచ్చేస్తుందండి. ఓకేనండి, గో టు బ్రేక్ కంటిన్యూ, దీస్ ఆర్ ఆల్సో ఏ కీవర్డ్స్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ బ్రేక్. Concept in jumping statement, that is continue statements. Continue statement also comes with if statement. This statement is also used with any loop statement like do while loop, for loop. Continue statements ని కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. జంపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీరు we can use decision making statements, that is if else if lad, ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ ఈ 4 కాన్సెప్ట్లో యూస్ చేయొచ్చు, లేదా స్విచ్ కాన్సెప్ట్లో యూస్ చేయొచ్చు, లేదు అంటే లూపింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, వైల్, డూ వైల్, ఫర్ లూప్. ఈ ఫర్ లూప్లో కూడా మనం ఈ 3 జంపింగ్ స్టేట్మెంట్స్ని యూస్ చేయొచ్చండి. మనకి ఏమి అయితే కావాలో ఆ స్టేట్మెంట్స్ని యూస్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసుకుంటాం. గో టు యూస్ చేసుకోవచ్చు, మీరు బ్రేక్ యూస్ చేసుకోవచ్చు, లేదా కంటిన్యూ స్టేట్మెంట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కంటిన్యూ కూడా సింటాక్స్ ఏంటి అంటే జస్ట్ కంటిన్యూ వితిన్ స్మాల్ కేస్ లెటర్స్, కంటిన్యూ అండ్ విత్ సెమీకోలన్. బ్రేక్ కూడా సేమ్ స్మాల్ లెటర్స్, బ్రేక్ సెమీకోలన్ ఎలా అయితే రాస్తామో ఇది కూడా అలాగే రాస్తాం. ఇది
ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నాము అంటే అండి, ఫర్ లూప్లో కంటిన్యూస్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఫర్ ఇంట్ విఏఆర్ ఈక్వల్ టు 0 సెమీకోలన్, నెక్స్ట్ విఏఆర్ ప్లేస్లో వి అని చెప్పి రాస్తున్నానండి. అక్కడ విఏఆర్ అండి, విఏఆర్ లెస్ దాన్ 5 వి ప్లస్ ప్లస్, విఏఆర్ ప్లేస్లో మీరు వి ఇంట్ వి ఈక్వల్ టు 0, వి లెస్ దాన్ 5, వి ప్లస్ ప్లస్ రాసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పి రాశాను. నెక్స్ట్ ఏం రాస్తున్నాము, ఫర్ లూప్లో ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కంటిన్యూ కీవర్డ్ ఎంటర్ అయింది. నెక్స్ట్ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ వి ఈక్వల్ టు 0తో చూసుకున్నాను, 0 లెస్ దాన్ 5 ట్రూ కాబట్టి 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక నాకు కంటిన్యూ అనే వర్డ్ నాకు ఎన్కౌంటర్ అయింది. ఇక్కడ మీరు కంటిన్యూ కూడా మనం ఒక కండిషన్ ఇచ్చుకుని, ఇందాక బ్రేక్ ఎలాగే మనకు కండిషన్ ఇచ్చుకున్నాం, ఐ ఈక్వల్ 30 అయితే బ్రేక్ ఎలా యాక్టివేట్ అవ్వాలో, అలాగే మీరు ఇఫ్ ఐ ఈక్వల్ 30 అయితే నాకు కంటిన్యూ స్టేట్మెంట్ యాక్టివేట్ అవ్వాలని రాసుకున్నాం అనుకోండి. నాకు ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కంటిన్యూ తర్వాత ఉన్న 3 స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోయి కంటిన్యూ నుంచి నాకు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, లూప్ యొక్క ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్కి వెళ్ళిపోతుందండి. నాకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది. అగైన్ మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అగైన్ నేను ఏ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి, అగైన్ కంటిన్యూ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ 3 స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోతాయి. అగైన్ నాకు మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. అగైన్ చెక్ విత్ కండిషన్, ఇలా ప్రొసీజర్ జరుగుతుంది. అలా కాకుండా నాకు ఓన్లీ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే కిందుండే 3 స్టేట్మెంట్స్ స్కిప్ అవ్వాలి అనుకోండి. కంటిన్యూ పైన నేను ఆ కండిషన్ అనేది ఇస్తాను. ఇఫ్ యూస్ చేసి ఆ కండిషన్ ఇచ్చుకుని ఆ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ 3 కింద కంటిన్యూ కింద ఉన్న 3 స్టేట్మెంట్స్ స్కిప్ అవ్వాలని చెప్పి రాసుకుంటే, ఓన్లీ ఆ బేస్డ్ ఆన్ కండిషన్ని బేస్ చేసుకుని కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే కంటిన్యూ యాక్టివేట్ అవుతుంది. మీరు కావాలి అంటే కండిషన్ బేస్డ్గా యూస్ చేయొచ్చు, లేదా అన్కండిషనల్ బేస్గా కూడా మనం కంటిన్యూ స్టేట్మెంట్ని యూస్ చేయొచ్చు. Now look on to the example of continuous statement. ఇక్కడ నేను ప్యాకేజ్ రాశానండి. నెక్స్ట్ ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. నెక్స్ట్ విత్ ఇన్ ద క్లాస్ వీ కెన్ డిఫైన్ మెయిన్ ఫంక్షన్. ఇన్ దట్ మెయిన్ వీ డిఫైన్ one array that is int array, integer type array, and assign a value 1 to 7 values assign చేశాను. నెక్స్ట్ I int array అని చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక చెక్ చేసామండి. అంటే నాకు I పొజిషన్ అంటే నాకు a of 0 ఫస్ట్ లొకేషన్ని లో ఉన్న వాల్యూని తీసుకుంటామండి. అంటే 1 int array అని తీసుకున్నాను. అంటే నాకు 1 ఐలో ఏ వాల్యూ ఉంటుందంటే a of 1లో ఉన్న వాల్యూ ఉందనుకోండి. రెండు చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్నాక ట్రూ అయితే నాకు ఎక్కడికి వస్తుంది, ఇఫ్ కండిషన్ రాసుకున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటి, I modulo 2 not equal to 0 రాసుకున్నాను. I modulo 2 not equal to 0 అంటే నాకేమవుతుంది, కండిషన్ అనేది ఏమవుతుందండి, నాట్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నాకు కంటిన్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. కంటిన్యూ యాక్టివేట్ అవుతే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఏమవుతాయండి, స్కిప్ అవుతాయి. స్కిప్ అవి నాకు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది అని చెప్పాను. అగైన్ ఇంక్రిమెంట్ జరిగింది. ఇంక్రిమెంట్ జరిగితే అందులో ఉన్న వాల్యూ 2 అండి. నౌ చెక్ విత్ కండిషన్, అగైన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ, అగైన్ కంట్రోల్ కమ్స్ టు ఇఫ్ బ్లాక్ 2 modulo 2 నాట్ ఈక్వల్ టు 0. 2 modulo 2 చేస్తే మనకి 0 వస్తుంది, రిమైండర్ ఏముండదు. కానీ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాను అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి కంటిన్యూ అనేది నాకు స్కిప్ అయిపోతుంది. స్కిప్ అయిపోయి దాని తర్వాత ఉండే స్టేట్మెంట్ ఏం రాసుకున్నానండి, system.out.println ప్రాసెసింగ్ ఎంట్రీ ప్లస్ I అని రాసాను. కాబట్టి నాకు డిస్ప్లే మీద ఎలా వస్తుందంటే ప్రాసెసింగ్ ఎంట్రీ, I వాల్యూ ఎంత నాకు 2 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. అగైన్ ఇప్పుడు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళాక నా 3 అయింది. 3 వాల్యూతో చెక్ చేశాను. అగైన్ ఫర్ కండిషన్ ట్రూ అయిందండి. ట్రూ అయితే నాకు ఇప్పుడు అగైన్ ఇఫ్ కండిషన్కి వచ్చాను. 3 modulo 2 నాట్ ఈక్వల్ టు 0. ఎస్ 2తో 3ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 నాట్ ఈక్వల్ టు 0. అగైన్ కండిషన్ ట్రూ కాబట్టి నాకు కంటిన్యూ యాక్టివేట్ అవుతుంది. కంటిన్యూ యాక్టివేట్ అయితే వర్క్ ఏంటండి, కంటిన్యూ కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అన్ని స్టేట్మెంట్స్ స్కిప్ అయిపోయి కంట్రోల్ గోస్ టు ద ఇంక్రిమెంట్ పార్ట్. అగైన్ ఇంక్రిమెంట్ అవుతుంది. అగైన్ కండిషన్ చెక్ చేస్తున్నాను. అగైన్ కండిషన్ చెక్ చేసినప్పుడు 4 modulo 2 నాట్ ఈక్వల్ టు 0. 4 modulo 2 చేస్తే 0 వస్తుంది. 0 నాట్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఫాల్స్
కాబట్టి కంటిన్యూ యాక్టివేట్ అవ్వదు. నెక్స్ట్ system.out.printlnలో ఉండే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనండి, ఇలా నాకు కంటిన్యూ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ దీస్ ఆర్ ద జంపింగ్ స్టేట్మెంట్స్ అండి. గో టు అండ్ కంటిన్యూ అండ్ బ్రేక్. మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఏదైనా అడగాలంటే ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ జంపింగ్ స్టేట్మెంట్స్ అని అడిగాడు అనుకోండి, 3 జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి మీరు క్లియర్గా రాయాలి. అలా కాకుండా ఇండివిజువల్గా జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రేక్ స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గో టు స్టేట్మెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే జస్ట్ ఆ ఓన్లీ ఇండివిజువల్ వన్ అడిగితే కనుక ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే డెఫినేషన్ రాసి స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ రాస్తారు, అలాగే ఎగ్జాంపుల్ రాస్తాము, ఎక్కడ యూసేజ్ చేస్తున్నాము, నెక్స్ట్ అలాగే ఫ్లో చార్ట్ రాస్తే సరిపోతుందండి. దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్. ఆల్రెడీ మొత్తం మనం ప్రీవియస్ లెక్చర్స్లో ఈ లెక్చర్స్లో మొత్తం కలిపి కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క వర్కింగ్ నేర్చుకున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటిని ఎన్ని టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసాం. 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, looping statements, and third one jumping statements. In selection statements we are classified into 3 types. First one is if statements, switch statements, and conditional operator. Again if statements classified into 4 types: simple if else, else if laden, nested if, and switch statements and conditional operator. Next, looping concept. In this looping we are discussing about 3 types of loops: while, do while, and loop, and for loop. And next one, jumping statement. Jumping statements are also 3 types: go to, break, and continue. This is the total concept of control statements in Java.